Hello, namaste, good morning everyone. This is KKR, namaste senior journalist. This is Anand Venkatesh Garu senior journalist. So sensational exclusive items ni exclusive channel lo ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా ప్రత్యేక శుభోదయం. నమస్తే. అన్న ఇవాళ మెయిన్ మీడియా టుడే మనం తీసుకుంటే జగన్కు నేనంటే ఏంటో చూపిస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో మాట్లాడుతూ కొంచెం ఆవేశంగా మాట్లాడటం జరిగింది. అట్లే షర్మిల బస్సు యాత్రలో వివేకా కూతురు సునీత ఉంది, అవినాష్ రెడ్డిని ఓడించాలంటూ ఇక మల్లు భట్టి విక్రమార్క వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఇది ఒక ఎన్నికల తర్వాత 10,000 మంది రైతులతో మేడిగడ్డ ముట్టాడంట. కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి గడ్డి పట్టుకుని చూస్తుండని ఆ గడ్డి ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. ఒక విషాదకరమైన వార్త ఏంటంటే దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత నిన్న బాధాకరమైన విషయం. తొలి మన తెలుగు న్యూస్ రీడరు అంటే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఆయన న్యూస్ని బాగా ప్రజెంట్ చేశారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ నిన్న ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి కాంగ్రెస్ కవితను జైల్లో విచారించాలని చెప్పి సిబిఐకి అనుమతి అంటూ ఒక వార్త అన్న. దీనికి సంబంధించేసి మనం మిగతా దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే అన్న, ఈ షర్మిల బస్ యాత్రలో వివేకా కూతురు సునీత గారు నిన్న ప్రసంగించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలది ఎప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. రెండు కూడా ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటమి తర్వాత వైకాపాలో సహజంగా భయం వాతావరణం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన కేసీఆర్ గారి ఆలోచనలో ఆయన అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొత్తం కూడా భయం పెరిగిపోయింది అక్కడ మొత్తం కూడా. ఇక్కడ కేసీఆర్ ఎట్లనైతే ఫోన్ ట్యాపింగ్ల మీద డబ్బు మీద ఆధారపడ్డాడు, అక్కడ ఆయన వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు మొత్తం. సో ఆ వాలంటీర్ల మీద ఆధారపడి ఇప్పుడు ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లుందంటే కేజీ టు పీజీ పిల్లల వరకు వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ స్కూల్ ఎగ్జామ్స్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ నీ రాష్ట్ర రాజధాని ఏదంటే అసలు ఆన్సర్ లేదు వాళ్ళు. అవును, ఇది మనోవేదనకు గురి చేస్తున్న ప్రశ్న. సుమారు ఒక 5 కోట్ల ఆంధ్రులని మనోవేదన ఏది ఆ రాజధాని ఏదని చెప్తావు. పోనీ ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈయన 3 ఎందుకంటే పరిపాలనా సభలో డీసెంట్రలైజేషన్ కావాలని చెప్పేసి 3 రాజధానులు పెడుతున్న అభివృద్ధి కోసం అన్నాడు. ఆ 3 కూడా రాజ్యాంగం ఒప్పుకోలేదు, కోర్టులు అసలు ఏవి ఒప్పుకోలేదు. అదే చంద్రబాబు నాయుడు తీసుకుంటే 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నాడు, మోదీని పిలిపించుకున్నాడు. తర్వాత 33,000 ఎకరాలని రైతులు కూడా ముందుకు వచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు చంద్రబాబు పెట్టిన రాజధానిని మేమెందుకు యాక్సెప్ట్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు 3 రాజధానులు అన్నారు. ఇదే టైంలో జగన్ కలవరపెడుతున్న మరో సమస్య చెల్లెళ్ళ సమస్య. షర్మిల తర్వాత సునీత గారు వాస్తవాన్ని సునీతని షర్మిల ఏమి ఇన్వైట్ చేయలేదు, సునీతనే బయటకు వచ్చేసింది. ఎందుకంటే సొంత తండ్రికి న్యాయం జరగలేదు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాల అన్న న్యాయం చేయలేదు, అన్నగా న్యాయం చేయలేదు. కాబట్టి పరిణామాలు అనేది చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి అసలు ఏది కరెక్ట్. ఇప్పుడు డబ్బులు నీ అకౌంట్ లో పడితే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రశ్నిస్తున్నాం మేము. డబ్బులు ఇప్పుడు నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయన్నా అది అభివృద్ధి ఎట్లయితే. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం ఇవన్నీ సహజంగా ఉంటాయి కదా. ఇక స్వచ్ఛంద సంస్థల ముసుగులో అక్రమాలు ఎట్లా చేస్తారు, అవినీతి ఎట్లా చేస్తారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు బేస్ చేసుకుంది ఏంటంటే ఒక బ్రాహ్మణ సంక్షేమ సంఘం పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి పతంజలి కమలాకర్ అనే అతన్ని ఆల్రెడీ సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకొని మిగతా చేస్తున్నారు. దీని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిండు. ఇది ఆ ట్రస్ట్ కాదు, దానికి రిజిస్ట్రేషన్ లేదు, లేబర్ లైసెన్స్, జిఎస్టీ కూడా లేదు, ఆసుపత్రిలో వాటికి 1000 కోట్లు ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఇచ్చారంటే సమాజంలో పెద్ద మనుషులు చాలా అవుతున్నారు. కొంతమంది రిటైర్డ్ IAS IPS ఇందులో ఉన్నారు. ఇందులో డైరెక్టర్లు డాక్టర్ విదారాల, విజయ్ కుమార్, మధుసూదన్ జోషి, నరసింహన్ జోషి, ఏ వెంకటరత్నం, ఎవరైనా సరే ఒక 10 కోట్ల కాంచి 5 కోట్ల కాంచి మొదలుపెట్టే ప్రతి దాంట్లో రిటైర్డ్ IAS IPS అంటే వాళ్ళకి అంత డబ్బు కాంక్ష మీకు అట్లా. ఇప్పుడు అట్లా ఇంకో విషయానికి వచ్చేస్తే అన్న, ఇక్కడ KTPS లో O&M ఏదైతే ఉందో ప్లాంట్ కూల్చివేతలో గోల్మాల్ జరిగింది. మెటీరియల్ విలువ 2,000 కోట్లు అయితే దాన్ని 485 కోట్లకి అంటగట్టేశారు, అప్పచెప్పేశారు. అంటే ఏకంగా 1,515 కోట్లు. అది అఫీషియల్ గా 485 కట్టినో కట్టలేదు. మళ్ళీ లోపలికి వెళ్తే వేరే ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే జిందాల్కే మించారు ఇనుప లైసెన్స్. వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటారు, అప్పచెప్పేస్తున్నారు. చూద్దాం ఈ దొంగల ఎట్లుంటుంది అన్నది అన్నా. ఇక్కడ అన్న ఇక్కడ ఒకటి బీఆర్ఎస్లో ఇప్పుడు 6 స్థానాలు బీసీలకు ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ అన్ని ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ నాయకత్వం పైన జెడ్పీటీసీ కార్యకర్తలు బహిరంగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు వాళ్ళని పట్టించుకోలేదు
అన్నది చాలా స్పష్టంగా నిన్న సత్పల్లో జరిగినటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది ఏంటంటే ఓడిపోతుంది కాబట్టి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారు వీళ్ళకి, గెలిచే స్థానంలో మాత్రానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీసీ సమాజం మొత్తం నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కోరి కొంచెం బీఆర్ఎస్ పార్టీనే కాదు అటు కాంగ్రెస్ కూడా ఓడిపోయే స్థానాలు బీసీలకి అంటే వీళ్ళు మొత్తం ఇట్లనే ఉన్నారు. ఇప్పుడు ఈయన బీసీలకి వేయడానికి రీజన్ ఏంటంటే ఈయన పక్కన ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు కాబట్టి గచ్చదిరని పరిస్థితుల్లో బీసీలు కేసీఆర్ కొత్త అజెండా నీళ్లు నిధులు నియామకాలు పోయినాయి, తెలంగాణ అభివృద్ధి తెలంగాణ వాదం పోయింది, ప్రజలు నమ్మలేరు కాబట్టి బహుజనుల కోసం అన్నట్టుగా సరికొత్త ఇది చేసిండ్రు. కాబట్టి ఆయన ఎవరు లేరు కాబట్టి ఇది చేస్తున్నాడు అన్న. ఇది జైలు భయంతో కేసీఆర్ బూత్ పంచాంగం అంటూ బ్రతుకొని రాజ్యం వెళ్తున్నాను అంటే నోటికి వచ్చినాయి మళ్ళీ మొదలు పెట్టిండు. అంటే తెలంగాణ వాదం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడినా నడిచింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒకళ్ళు కావాలా, నిన్ను నమ్మలేకున్నా కూడా వ్యక్తిగతంగా నిన్ను నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ విషయం నిజ స్వరూపం 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. మేమైతే 2 ఏళ్లకే బయటపెట్ట మొదలు పెట్టినాం. సరే నీ కేసులు నీ తందల వేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఒక రీసెర్చ్ చేయండి, ఈయన మీద 4 కోట్ల మంది ప్రజలు ఒక రీసెర్చ్ చేయండి, ఒక 5 నిమిషాలు కేటాయించండి. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలన, ఈ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి, ఆర్థిక విధ్వంసం, అహంకారం, నీ ఇంట్లో ఉన్న పిల్లలకు కలిగినటువంటి ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు, రహదారులు, ఇదన్నీ చూస్తే ఇంకా ఈయన ఏం మాట్లాడుతున్నాడు. ఈయన 4 నెలలనే రాష్ట్రం ఆగం పట్టించారంట. సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల బడ్జెట్ల మొత్తం లక్షల కోట్లు మీరు సంపాదించుకొని మీ కూతురేమో ఢిల్లీని తీసుకొని అక్కడ పార్టీని నాశనం పట్టించి అక్కడ ఉన్న వాళ్ళని, నీ కొడుకు వచ్చేసరికినేమో ఇటు ఏది హాంకాంగ్, సింగపూర్, జర్మనీ వీళ్ళతో ఐటీ అని చెప్పేసి అని, ఇక మీరు వచ్చేసరికినేమో కాళేశ్వరం అని, ఇంకా మీ అల్లుడు గారు వచ్చేసరికినేమో మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని వీళ్ళు పంచుకున్నది ఏది చూడు 1,00,000 కోట్ల పైనే. కాళేశ్వరం 34,000 కోట్లు ఉన్నది, అది దగ్గర దగ్గర 1,40,000 కోట్లకు అయింది. ఈ సమయంలో ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన ఆరోపణ చేసిండు. ప్రజలు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. కేసీఆర్ ఆరోపణ చేయండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ యొక్క ఆస్తులు 2 లక్షల కోట్లు అంటు, మంత్రివి నువ్వే, అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు చేయకుంటే వీళ్ళు దోషులు నిలబడతారు. ఎందుకంటే ఇప్పుడు విమర్శ వేరు, ఆరోపణలు వేరు. ఆరోపణలు వేరు, ఆరోపించడం అందరూ చేస్తారు. మీరు ఏమంటారు అంటే చిట్టా మొత్తం ఉంది బయట పెడతా అంటారు, ఎప్పుడు పెడతారు బయట చెప్పండి. మరి కేసీఆర్ చేసిన ఆరోపణలకు విలువ ఎందుకు లేదంటే అధికారంలో ఉండి ఏం చేయలేదు. అధికారం పోయిన అసహనంలో, అభద్రతా భావంలో ఆరోపణలు చేస్తున్నారు. మీరు కూడా ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తులను బయటిది మంత్రి మండలిని సమావేశపరచు, స్పెషల్ రెజల్యూషన్ తీర్మానం ప్రవేశపెట్టండి, కేసీఆర్ పూర్తి ఆస్తుల మీద ప్రత్యేక ప్రజా సంఘాన్ని వేయండి, సభా సంఘాన్ని వేయండి, అవినీతిని విచారించండి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యం అనేది ప్రజల్ని కలవరబెడుతున్న ప్రశ్న. బాగా గుర్తుపెట్టుకోండి ప్రజల, డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా లేకపోతే బీజేపీ వస్తుందా గతంలో అన్నది సంబంధం లేదు, వాస్తవాలను ఆలోచించాలి మనం కూడా. ఎందుకంటే డిసెంబర్ 9, 10 వరకు అప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు, వర్షాకాలమే. అంటే వర్షాకాలం వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? 10 సంవత్సరాల బ్యాచ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వైపరీత్యం అంటారు, వాస్తవానికి భూగర్భ జలాలన్నీ కూడా అడిగంటిపోయి ఈ నీటి కొరత అనేది దేశవ్యాప్తంగా ఏర్పడడం జరిగింది. సరే, ప్రకృతి కరుణించలేదు అన్నది ఒకటైతే, దీన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకొని ప్రజల మధ్య వైషమ్యాలు నెట్టాలని చూస్తున్నాడు ఈ దొర. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల మధ్య వైషమ్యాలు నెట్టే ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా అది కాంగ్రెస్ చేసినా తప్పే అవుతుంది. అందుకని ఇటువంటి వాటిని కూడా ఖండించాలి ప్రజలు. అన్న ఇంకోటి అన్న, ట్యాపింగ్ నిజాలు ఆయనే బయట పెడతారంట. మరి ఈ 10 ఏళ్ల పాటు నువ్వు రికార్డ్ చేసింది అంటే కరెక్టేగా, ఇప్పుడు నువ్వు బయట పెడతానంటే జరిగినట్టేగా. అంటే ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు రాజుకున్నావు, నువ్వు రాజుగుండి బయట పెట్టండి, ఇప్పుడు బంటు అయిపోయినావు. అవును, నువ్వు ఏడే ఇదైతావు. ఆయన ఎవరు నమ్ముతాడులే కానీ ఆయనకి చెప్పిందని నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల వారం పైన సిట్ ఫోకస్ చేస్తుంది. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగింది, ఎన్నికలు జరిగిన మునుగోడు, తర్వాత ఇంకెక్కడన్నా నాగార్జున సాగర్ బైపోల్స్. అవునన్నా. ఇంకొకటి ఇప్పుడు మొన్న అసలు యాక్చువల్ గా మా మిత్రుడు తీర్మార్మల్ల గెలవాలి, నీ దరిద్ర ఫోన్ ట్యాపింగ్ అయినా 6,000 ఓట్లతో గెలిచిన మగోడు తీర్మార్మల్ల. నేను చెప్తున్నా, మా సహచర జర్నలిస్ట్ మిత్రుడు, మా సోదరుడు, నువ్వు ఇన్ని కుతంత్రాలు ఇంత అంటే అది ముఖ్యంగా పల్లారాజేశ్వర రెడ్డి గెలిచినట్టే డౌట్ స్టార్ట్ అయిపోయింది. పల్లారాజేశ్వర రెడ్డి నువ్వు గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన గెలుపు కాదు, ఖచ్చితంగా దాని మీద 100% కనపడుతున్నది. 1,00,000 ఓట్లలో నువ్వు 7,000 తోటే ఓడిపోయిన తీర్మార్మల్ల అంటే ఫోన్ ట్యాపింగ్ చేసే కదా. అంతే, ట్యాపింగ్ చేసి ఇప్పుడు అంటున్నాడుగా ట్యాపింగ్ నిజాలు బయట పెడతా అంటే నువ్వు ట్యాపింగ్ చేయకుండా నువ్వు చెప్పకుండా అయ్యా నువ్వు బయట పెట్టేది ఉంటుంది లొటకాపీ. కాబట్టి నీ గెలుపులన్నీ గెలుపు కాదు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షనే కాదు ప్రజలారా, బైపోల్ జరిగిన దుబ్బాక, మునుగోడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా, ఇక్కడ మహబూబ్నగర్ జరిగినటువంటి వాణిదేవి గారు గెలిచిన అన్నిట్లలో కూడా
సహచర ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు గెలిచినట్టే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టులు చూసుకుంటాయి మీ సంగతి. ఇక సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి అయితే ఎట్లా ట్యాప్ జరిగింది వీళ్ళు నాశనం చేసినా కూడా ఆధారాలు. ఇంకోటి ఏంటంటే నేను కరోనా అంటే చంపేస్తా అంటుండు, ఇక అధికారం ఉంది కదా ఇక నేనే సుప్రీం అనుకున్నాడు, ఇట్లా అయిపోయింది. గతంలో బై ఎలక్షన్స్ లో టాస్క్ ఫోర్స్ ఉపయోగించారు, ఎట్లుండాల్సిన పాప ఎట్ట అయిపోయింది చూడండి. ఇది ఇగో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్టనే ఉసురు తగ్గుతుంది, అర్థమైంది కదా, ఉసురు బాగుంది. ఇక మన కవితమ్మ తైతక్క సంఘం చూద్దాం. ఇక సిబిఐ వంతు కవితను విచారించనున్న దర్యాప్తు సంస్థ రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతి, లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. అన్న దీని మొత్తం మీద ఏంటంటే అన్న ఏమో వచ్చిన ప్రతిసారి కూడా ఒక షో చేసేటోళ్ళు, ఏది ఈ 10 ఏళ్ళ ఉన్న గులాబీ బ్యాచ్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్లలో పోయేటప్పుడు చేతులు ఒప్పుకుంటా ఇప్పుడు ఏదో ఘనకార్యం సాధించినట్టుగా పిడికిలు బిగించటాలు. సహజంగా గొప్ప వ్యక్తులు అబ్జర్వ్ చేయండి, వారసులకు మంచి గుణాలు వస్తాయి. ఎస్, వీళ్ళకి బాడీ లాంగ్వేజ్ బాగా అబ్బింది, కొడుకు కూతురు అంటే వేషధారణ గానీ మాటలు మాట్లాడే గానీ. నాకు తెలిసినంత వరకు స్వామీజీలు కూడా చెప్పలేరు ఈ కుటుంబం చెప్పినట్టు ప్రవచనాలు. ఎందుకంటే అసలు అట్లా కట్టి పడేస్తారు. అరే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసి తీసుకపోతున్నా చేతులు ఊపుతున్నారు అంటే దాని అర్థమైంది. ఇప్పుడు అక్కడనే జగన్ ఊపిండు, అవును జగన్ ఊపిట్టాడు, ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే అందుకనే హనుమంతరావు మన హనుమంత్ అన్నాడు, ఏందిరా భయ్ ఇది జైల్లోకి పోడు కూడా అదొక ప్యాషన్, పోరాలు కూడా జైలుకు పోడు ప్యాషన్ గా పెట్టుకుంటారు కదా, అసలు ఏం సందేశం ఇస్తున్నారు రా భయ్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి లిక్కర్ స్కామ్ లో ప్రధాన కీలక సూత్రధారి కవిత అన్న విషయం ప్రపంచం మొత్తం తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. అందుకని నిజామాబాద్ ఎలక్షన్లనే ప్రజలు ఓడిచ్చారు ఎంపీ ఈమెని. ఇంకొకటి కూడా ఏంటిది, తెలంగాణలో ఉన్నటువంటి పరువును మొత్తాన్ని కూడా ఢిల్లీ నడివీధుల దేశ రాజధానిలో పెట్టి ఒక మహిళ నెలకు 25,000 కోట్ల సంపాదించడం. ఆ సంపాదనలతోటే కదా బూర్జ్ ఖలీఫాల దుబాయ్ లో ఉన్నటువంటి 69th ఫ్లోర్ లో ఇల్లు గానీ ఫామ్ హౌస్ గానీ ఇప్పుడు జూబ్లీస్ లో ఉన్నటువంటి మొన్న ఈడీ ఆఫీసర్లే ఆశ్చర్యపోతున్నారు. ఈడీ ఆఫీసర్లు ఆశ్చర్యపోతున్నారు. దగ్గర 450-600 గజాలలో ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా యూట్యూబ్ లో ఒకసారి వెళ్ళండి, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో చూస్తే కవిత గారు ఒకటి చెప్పారు, ఎక్కడదా అంకుల్ నేను కిరాయి ఇంట్లో ఉంటా. అవునా కిరాయి అవును అంకుల్, నాకెక్కడ ఉంటది అంకుల్. కేసీఆర్ గారు మీకు తెలుసు కదా అంకుల్, కూతురు కొడుకు తప్పు చేస్తే జైల్లో వేస్తాను, కానీ ఇక్కడ బై మిస్టేక్ కేసీఆర్ చేయాల్సిన పని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసి చివరికి ఆయన చేయడు అని చెప్పేసి అని ఇక వీళ్ళే చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఇదే వ్యక్తి చేతికి దగ్గర 60-70 లక్షల రూపాయల వాచ్ ని బేర్ చేసింది. అంటే కిరాయి ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతికి 70 లక్షల వాచ్, దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫాలు ఉన్నటువంటి ఇల్లులు, ఫామ్ హౌజులు, ఇక్కడ ఇది ఇంకొకటి ఇక్కడ శంషాబాద్ పక్కన మహేశ్వరం మండలంలో ఎన్నో 100 ఎకరాలు మీ బినామీల పేర్ల మీద ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, గవర్నమెంట్ తీస్తుంది. కాకపోతే ఇప్పటికైనా ఇప్పుడు ఇంకొకటి వెరైటీ ఉన్నది ప్రజలారా. ఇప్పుడు రేపు సోమవారం తీర్పు రిజర్వ్ చేసి ఏది ఈడీ కోర్టు, ఈమె బయటకు వచ్చిన ఇమీడియట్ సిబిఐ అరెస్ట్ చేస్తారు. ఈ కర్మఫలం అనేది వదలదు, ఈ మంచి గుణపాఠం. అందుకే రీసెర్చ్ స్కాలర్లకి ఇది ఒకటి. ఎందుకంటే పవర్ ని రాజకీయాల్లో వచ్చేటువంటి పవర్ ని ప్రజలకు వినియోగిస్తేనే బతుకుతారు తప్ప. అప్డేట్ అయిపోయింది ప్రపంచం. అవునన్నా. అయితే నిన్న ఒక మంచి వార్త అన్న, దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ఇది. బట్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గర్వించదగ్గ పని జరుగుతుందన్నాక అఫ్షల్గా మనం దీన్ని డిక్లేర్ చేయగానే ఎస్ వాళ్ళు ఏంటంటే చాలా ప్లాన్డ్గా అప్డేటెడ్ అయిపోయింది వర్షన్. వాళ్ళ దేశంలోనే వాళ్ళని చంపడం అన్నట్టుగా ఉంటుంది. అది నిజంగా జరిగిందని వాళ్ళు ఒక గార్డియన్ అనే పత్రిక వెల్లడిస్తే భారతదేశం దాన్ని ఖండించింది. కానీ ఇలాంటి జరగాలని కోరుకుంటాం, ఎందుకంటే వీళ్ళు మన దేశంలో చుచ్చిపెట్టే టెర్రరిస్టులని వాళ్ళు పాకిస్తాన్ పారిపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది హైలీ కాన్ఫిడెన్షియల్. అసలు చేసిన పని ఎక్కడా చెప్పదు దాని పని. మరి ఇప్పుడు పాకిస్తాన్ లో 20 మంది చంపినోడు ఎవడు? నేను పోలే, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మరి ఎవరు చంపారు? రా చంపినట్టే, కానీ ఒప్పుకోదు మళ్ళీ ఒప్పుకోదు కాబట్టి ఇది బట్ మంచిది. ఇది మరి రా తన పని తను చేసుకుంటూ పోవాలి. మరి ఆడ కూర్చొని హైదరాబాద్ మీద పెడదామా, బాంబులు పెడదామంటే ఎట్లా వాళ్ళు పెడతారు అన్న. ఇంకోటి అన్న ఇంట్రెస్టింగ్ న్యూస్, మదర్సా యాక్ట్ పై సుప్రీం స్టే ఉత్తరప్రదేశ్ లో 17 లక్షల మంది స్టూడెంట్ ఊరట కల్పించినటువంటి ఒక న్యూస్ నిండి వస్తే క్రిమినల్ కేసు రద్దు అయితే ఈడీ దర్యాప్తు కుదరదు. ఎప్పుడైనా ఒక క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చేసే దర్యాప్తులు ఏదైతే ఉంటాయి మిగలదంటూ నిన్న మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. యూట్యూబర్ నిన్న చేసింది దానికి సంబంధించేసేసి మైఖేల్ ప్రవీణ్ అనే అతను ఏం చేశాడు, తను ఇష్టం వచ్చినాడు ఇష్టారాజ్యంగా పెట్టుకుంటాడు అన్నట్టు, రాజకీయ నాయకులు తిట్టడం, ఎవరిని పెడతాడో తిట్టడం మొదలుపెట్టాడు. దాని మీద 50 లక్షల రూపాయల జరిమానా వేశారు అక్కడ అప్సరారెడ్డికి. అది నేను కట్టలేనని చెప్పి వెళ్తే దాన్ని డెఫినెట్ గా కొట్టేసేసి కట్టాల్సిందే అని చెప్పారు. యూట్యూబ్ లలో కనపడుతున్న థంబ్నెయిల్స్ కానీ, అంటే ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం,
మేము ఇప్పుడు అతను జర్నలిస్ట్గా ఉంటాడు, అసలు ఈ ఆలోచనలు కానీ వాళ్ళు చేసేటటువంటి అంశం అసలు సంబంధం ఉండదు. అవును, ఆయన ఇంట్రెస్టింగ్ తమ్నైల్ పెడతారు కానీ దాంట్లో టాపిక్ ఉండదు. టాపిక్ లేదు. ఇంకొకటి తమ్నైల్ కాకుండా అడిగే ప్రశ్నలు కానీ అసలు అంటే వాస్తవిక దృక్పథానికి దూరంగా, అంటే ఇది ఎందుకు చేస్తుర్రా అని మనం అనుకుంటే వ్యూస్ కోసం అన్నా అంటున్నారు. న్యూస్ కమ్ వ్యూస్ అట. అయితే ఇక్కడ ఇంకోటండి, అమెరికాలో మిస్ అయిన హైదరాబాద్ కూడా నెల రోజులుగా కనిపిస్తున్నాయి ఆచూక్య అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తప్పిపోయినటువంటి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇచ్చేసారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఉన్నతాధికారులకు ఆశ్చర్యం కలిగించిన ఖైదీ చివరి కోరిక. ఎవరినైనా ఉరిదీసినప్పుడు కానీ అతని మరణశిక్ష విధించినప్పుడు దాన్ని అమలు చేసినప్పుడు చివరి కోరిక ఏందని అడుగుతారు. చాలా వరకు ఏంటంటే ఇష్టకరమైన భోజనాల గురించి సహజంగా మాట్లాడతారు అనుకుంటారు. ఇక్కడ కూడా ఇతను అడిగితే నాకేమొద్దండి, ఉదయం నేను తిన్న టిఫిన్ కొంత మిగుల్చుకున్నాను, అదే తింటానండి అని చెప్పాడు. కానీ ఇతను మద్యం మత్తులో చేసినటువంటి అరాచకం ఏదైతే ఇతన్ని చంపేశాడు, ఇతనికి ఇంజక్షన్ చేసేసి మొన్న లాస్ట్ శనివారం రోజు అతని మరణశిక్ష అమలుపరిచారు. ఇక ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, బర్డ్ ఫ్లూ మళ్ళీ వస్తుందంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ బయట ఇంగ్లీష్ పేపర్స్లో వచ్చింది, తెలుగులో కూడా 2 చోట్ల వస్తే మనం క్యారీ చేసాం. అమెరికాలో మొదలైంది, దీన్ని పుట్టించింది మళ్ళీ చైనానే. మళ్ళీ ఈ అప్డేటెడ్ వర్షన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నది ఒక ఉద్దేశం. ఇక చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశంలో, అద్భుతమైన వ్యక్తులు అంతే. ఇప్పటికి కూడా తాను డబ్బులు తీసుకోకుండా పెన్షన్ డబ్బులతో సహా ఖర్చు పెట్టి తన 2 పిల్లలు ఫారిన్లో సెటిల్ అయినా కూడా భారతదేశంలో, అది తెలంగాణ రాష్ట్రంలో సేవలు అందిస్తూ ఇటీవలనే తన ఎక్కడైతే చదువుకున్నాడో ఆ స్కూలు ఆయన ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అక్కడ వైద్య సేవలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన మిస్టర్ రఘురామ్, డాక్టర్ రఘురామ్ చాలా మంది ప్రముఖులకు తెలుసు. ఆయన కార్డియాలజిస్ట్. ఆయన కేవలం ఉస్మానియా హాస్పిటల్ని అభివృద్ధి చేసే పరిక్రమంలో అద్భుతమైన ఐడియాలతో ముందుకు వచ్చేస్తే కొంతమంది పన్నీలేదు దాన్ని. ఆయనతో మాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం ఉంది. ఆయనకి అమెరికాలో సంబంధించేసేసి హైదరాబాద్ చెందిన కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టరు, ప్రస్తుత సర్జన్ డాక్టర్ రఘురామ్ పిల్లరి శెట్టికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దీనికి ఆయన అర్హుడు, ఈయన అభినందిద్దాం మనం. ఎందుకంటే ఇతను కొంతమంది అతను వేధిస్తుంటే ఒక డాక్టర్, అంటే ఒక హార్ట్ సర్జరీగా ఒక అద్భుతమైనటువంటి సర్జరీ చేసే డాక్టరు నాకు ఎనస్థిషియనిస్ట్గా మళ్ళీ నాకు దగ్గర ప్రత్యక్షమైపోతే ఆశ్చర్యపోయా. ఏంటి సార్ మీరు ఎనస్థిషియనిస్ట్ ఏంటి సార్, మీరు మొత్తం మంది ఇచ్చే డాక్టర్ ఏంటి సార్, మీరు ఆపరేషన్లు కదా అంటే, అక్కడ అవమానాలు భరించలేక వచ్చానమ్మా అని చెప్పాడు. ఆయన కలవటం కోసం నేను సుమారు 7 గంటలు వెయిట్ చేశాను ఒక రోజున. అది అట్లా షార్లో ఇంకా కొద్ది గంటలలో మనం ఒక ప్రయోగం చేయబోతున్నామన్నా, అగ్నిబాన్ మన సక్సెస్ కావాలని కోరుకుందాం. ఈ 2 చాలా మంచి వార్తలన్నా. ఇక ఎన్నికలకు సంబంధించేసినట్టు టూరిజం, ఎలక్షన్ టూరిజం అని, అంటే రకరకాల టూరిజాలు పెడుతున్నారు కదా, ఆధ్యాత్మిక టూరిజాలు అవి ఉన్నాయి కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికలను స్ఫూర్తి చేసుకొని ఎంత అద్భుతమైన భారతదేశాన్ని ఎట్లా ఉంటుందని చెప్తూ ఒకటి. ఇంకోటి ఏంటంటే స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం. ఆయనకి చెప్పులు గుర్తిస్తే చెప్పులు మెడలు వేసుకొని తిరగడం మొదలుపెట్టాడు ఈ స్వతంత్ర అభ్యర్థి. తమిళనాడులో దండి ఇది. ఎన్నికల బాళ్లతో ఆర్థిక నేరాలు, ఇది నిన్న ఒక సదస్సు జరిగిందండి, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నిన్న బాగలింగంపల్లిలో. దాంట్లో వాళ్ళు చెప్పారు ఏది బాండ్ల విషయం వచ్చేసింది. అట్లనే 17 ఏళ్ల నుంచి ఒక చోట టెస్ట్ వేసుకున్న సుదర్శన్ అనే అతను, ఇతను దాదాపు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి ఇతను ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఆయన దృష్టిలో రావడానికి మనం చేసింది ఇది. ఇక నిన్న మనం డిస్కస్ చేసిందన్న జగన్ కొనసాగలతో నడుస్తున్న జవహర్ రెడ్డి, మీరు నేను చెప్పింది అక్షరాల ఇవాళ ఒకటి వచ్చేసింది. ఇక దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు అంటూ ఏంటంటే ఈయన రికమెండ్ చేసిన ఆఫీసర్లు అందరూ కూడా ఇదే. ఇంకోటి ఏంటంటే అన్న ప్రత్యేకంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న విషయాలు రాస్తే, నగ్న సత్యాలు రాస్తే అక్కడ వేధిస్తున్నారు అంటూ ఈనాడులో కథనం. అట్లనే వైకాపా జెండాలు వేసుకున్నటువంటి కార్టూన్ వేస్తూ కోడుకు రామ్ వైకాపాగా సలాం అంటూ కొన్ని సంఘటనలు తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న మనం? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది, ఫస్ట్ జర్నలిస్టుల విషయానికి వస్తే ఉన్నది రాస్తే, మొట్టమొదట వైకాపా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2 నెలల్లోనే 24-30 జీవో తీసుకొచ్చారు. 24-30 జీవోకి వ్యతిరేకంగా, అంటే ఏ జర్నలిస్ట్ అయినా కనుక ఒక ఐటెం రాస్తే సర్టెన్ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన అధికారం ఉంది జర్నలిస్ట్ మీద. దానికి వ్యతిరేకంగా వందలాది మంది జర్నలిస్టులతో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం 2 నుంచి 3 రోజులు వరుసగా 100 మందితో ధర్నాలు చేసి దాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సవాల్ చేయడం జరిగింది. అప్పుడు మా మీద కూడా ఇంటెలిజెన్స్ అన్ని దాడులు జరిగినాయి, అన్ని చెక్ చేసుకున్నాయి. మా వెనక బాబు గారు ఉన్నారా, ఇంకెవరు అనుకున్నారు, ఎవరు లేరని చెప్పి అది PCIలో. ఎందుకంటే మా జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము ప్రజాసేవకులము, ప్రజల కోసం మీడియా వారధిగా పనిచేస్తుంటుంది. మీ యొక్క తప్పు ఒప్పులను ఎత్తి చూపించే వాళ్ళం మేము. సో ఆ రోజు తర్వాత వరుసగా
అంటే నాకు తెలిసి వైకాపా గవర్నమెంట్ ఫస్ట్ మొదటి ఓటమి మన అక్కడి నుంచే స్టార్ట్ అవును. దాని తర్వాత బ్యూరోక్రాట్స్ కూడా మేము స్పెషల్ అప్పీల్ చేస్తున్నాము, రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు చాలా అప్డేట్ అయి ఉన్నారు, వెనకటి కాలం లాగా లేరు, సాంప్రదాయక ఓటు బ్యాంక్ అని, రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం అని, చంద్రబాబు నాయుడు కులం అని ఇట్లా ఆలోచించే పరిస్థితులు లేరు. మౌలిక సదుపాయాలు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన వనరులు, తర్వాత వచ్చేసరికి సమాజం మీద వాళ్ళ యొక్క ప్రభావము, ఇదంతా ఎందుకంటే విఘ్నులు చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి ఇటువంటివన్నీ బేస్ చేసుకొని ముందుకు వస్తున్నారు. కాబట్టి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో సిఎస్ జవహర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, దయచేసి ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ఉన్నట్టుగా పాటించండి. అధికార పార్టీకి తొత్తులుగా ఉండకండి. ఫ్యాన్కి ఎదురుగాలి అంటూ స్ట్రవ్ పోల్ సర్వేలో టీడీపీ ముందంజ, 2వ స్థానంలో వైసీపీ అభ్యర్థులు, పడిపోతున్న అధికార పార్టీ గ్రాఫ్, గెలుపోవటంపై తర్జన అంటూ ఒక వార్త అన్న, జగనన్న గొప్పలు తల్లిదండ్రుల అప్పులు అంటూ, వృద్ధులో కిల్లి విరిచారంటూ మరో కథనం, అక్రమాల్లో పట్టభద్రుడు అంటూ. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్లో అంటే దీన్ని బేస్ చేసుకొని ఈనాడు ఏం చేస్తుందంటే అన్న, జగన్కి సంబంధించినటువంటి ఇష్యూలు రాస్తే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి చూద్దామన్నా. ఎస్, బాబు కోసం పరితెంచుతుందంటూ సాక్షిలో మరో కథనం. అంటే ఇది ప్రెస్ వార్. పార్టీల పరంగా పత్రికలు ఎప్పుడైతే మొదలైనవి అన్నా, ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడం బంద్ చేసి వాళ్ళ భావాలు వ్యక్తీకరించుకోవడం మొదలుపెట్టారు, ఆ పార్టీ భావాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడుని సాక్షి బీట్ చేయలేదు, ఇప్పుడు చేయలేదు, ఎప్పటికి చేయలేదు, గతంలో చేయలేదు. అవును, ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు కావు. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. అధికారంలో ఉన్నోడికేమో నన్ను ప్రశంసిస్తున్నారు ఈనాడు అనుకుంటాడు, అవును, వ్యతిరేకంగా ఉన్నోడేమో నా మీద టార్గెట్ చేసి అంటాడు. ఇది స్వతహాగా ఉండేది. ఇంకోటి సింపుల్ లాజిక్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు నువ్వు పత్రికల దాకా వస్తున్నారు, సాక్షిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని క్లియర్ అడుగుతున్నా, బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కదా, విజయసాయి రెడ్డి పోయి సాక్షాత్తు ప్రధానమంత్రి కాలనే మొక్కినాడు కదా పార్లమెంట్ లో, మరి ఎందుకు పొత్తు కుదుర్చుకోలేదు మీరు? ఎందుకు బీజేపీ పార్టీ మీ దగ్గరికి రాలేదు? అంటే బీజేపీ పార్టీ చేసినటువంటి సర్వేలో నీకు సీట్లు రావు అని తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, లైమ్ లైట్ లో ఉన్నటువంటి పార్టీలతో ముందుకు పోతారు. కాబట్టి అదొక చిన్న రీజన్ చాలు. ఇక చివరిగా అన్న, మారని బాణసంచా కార్మికుల బతుకులు అంటూ తమిళనాడు వడపళనికి సంబంధించినటువంటిది. అంటే మనకు అందరూ కూడా దీని ఏమంటే శివకాశనాన్ని గుర్తొచ్చేది, వాళ్ళ బతుకులు మారలేదంటూ ఒకవైపు, సుప్రీం ఆదేశాలతో కొత్త రకాల సమస్యలు వచ్చినాయి వాళ్ళకి. ఇక ఒక హృదయ విదారకరమైన సంఘటన ఏంటంటే సెల్ ఫోన్ వెలుతురులోనే ప్రసవం అంటూ ఒక ఘోరం, ఎందుకంటే ఇంకా మనం చేయాల్సింది. ఇక ఇంకోటి ఏంటంటే 1,00,000 కోట్ల కాళేశ్వరంపై ఎంక్వైరీ సీరియస్గానే ఉంటుంది. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ వీసీ ఘోష్ గారు స్పష్టం చేశారు దానికి సంబంధించేసి. ఇక శ్రీరామనవమికి ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి గవర్నర్ గారిని పిలిచే అవకాశాలు మనకు కనిపిస్తుంది, వెయిట్ చేద్దాం. ఇక వాయనాడులో రాహుల్ గాంధీ మీద పోటీ చేసే ప్రత్యర్థికి సంబంధించినటువంటి 243 కేసులు ఉన్నాయంట, 243. అట్లనే 92 ఏళ్ల వయసులో ఓటర్గా తొలిసారిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చాడు జార్ఖండ్ నుంచి. ఇదండి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలండి. సో ఇవాంటి ఈరోజు ఉన్నటువంటి అంశాలు, మరలా మరిన్ని కొత్త ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ తోటి మరలా కలుద్దాం. నమస్తే. దిస్ ఇస్ అనచన వెంకటేశ్వరరావు.